అంటే చాలామంది అమరవీరులు అవుతా ఉన్నారు, అయ్యారు కూడా మొన్న రీసెంట్గా చాలామంది. సో అప్పుడు ఎట్లా అనిపించింది అక్క మీకు? అమరవీరులు అంటే అప్పుడు ఉన్నటువంటి ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి సమాజం వెట్టి సాకిర్లు కానీ భూస్వాములు పెత్తందారులు వాళ్ళ వ్యవస్థ అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు తీరు అప్పుడు ఉద్యమం పుట్టింది. అంటే ఒక నక్సలైటు ఎక్కడ పుడతాడు? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే ఒక నక్సలైట్ పుడతాడు. అది ఆ రోజు ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు బడుగు బలహీన వర్గాల కోసం మరి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఎక్కడ చనిపోతామో తెలియకుండా మరి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ పోరాటంలో అమరవీరులు అయిన వాళ్ళు కూడా చాలామంది. అంటే అంత కష్టమైనటువంటి పోరాటం. అప్పుడు చనిపోతామని తెలుసు, ముందు ఎక్కడ మనల్ని పట్టుకుంటారో పోలీసు వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అని తెలిసి కూడా అంత కష్టమైన పని, అంత నిర్బంధంలో ఉన్నటువంటి ఉద్యమాన్ని కూడా అప్పుడు చాలా సంతోషంగా చేయడం జరిగింది. ఇష్టంగా, ఎంత కష్టమైన ఆ ఉద్యమం కూడా ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఇష్టంగా ప్రజల కోసం పనిచేయడం జరిగింది. అప్పుడు అమరవీరులు కూడా ఎంతో ఇష్టంగా అమరవీరులు అయినరు. నేను ఈ ప్రజల కోసం నేను అమరవీరురాలను అవుతా, నేను చరిత్రలో నిలిచిపోవాలి, నేను ప్రజలకు చేయాలి అనేది చాలామంది ఆ ఉద్యమంలో అమరవీరులు అయిన తమ్మి. అంటే ఇంతకుముందు మీరు మాట్లాడడం జరిగింది అక్క, అంటే నేను 13 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఉద్యమంలోకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి. అంటే అసలు మీ సొంత ఊరు ఎక్కడ, అంటే అమ్మ నాన్న ఏం చేస్తుండే, అసలు మీ చిన్నప్పటి గురించి చెప్పి అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు అందులోకి అనేది చెప్పండి అక్క. మా సొంత ఊరు వచ్చేసి కరీంనగర్ పక్కకే, ఆసిఫ్ నగరు, ఎల్గందల కిల్లా. ఎప్పుడన్నా మీరు విన్నారు కావచ్చు. అయితే మా అమ్మ నాన్న మామూలుగా మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి అంటే చాలా పేదరికంలో పుట్టిన నేను. మా నాన్న చాలా రోజులు ఇట్లా వ్యవసాయం అంటే ఒకరి కింద భూములు అట్లా తీసుకొని ఇట్లా అప్పుడు కౌలుకు తీసుకుందరు కదా, అట్లా తీసుకొని అట్లా పనులు చేసుకుంటా కొన్ని రోజులు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే పంటలన్నీ అయిపోయినాక తర్వాత కూడా ఖాళీగా నేను ఉండు ఎందుకని బాంబాయి పోతుండే మా నాన్నగారు. చాలా కష్టపడి మేము 5 అక్క చెల్లెళ్ళము, 3 అన్నదమ్ములు. అయితే నాకంటే పెద్ద ఆయన చనిపోయిండు, నాకంటే పెద్ద అక్క చనిపోయింది, చిన్న ఆమె చనిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం 3 అక్క చెల్లెళ్ళము, 2 అన్నదమ్ములు. మా అమ్మ నాన్న కూడా కాలం చేసారు. మా నాన్న చనిపోయి ఇప్పటికీ ఒక 17 ఏళ్ళు అవుతుంది. మా అమ్మ చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. వాస్తవంగా చిన్నప్పటి నుండి నాకు పాటలు, ఈ ప్రస్తావన అంతా మా అమ్మదే. మా అమ్మ చాలా పాటలు పాడేది, చాలా మంచి వంటకాలు కూడా చేసేది అమ్మ. అయితే అమ్మ నుండి వచ్చినటువంటి వారసత్వమే నాకు పాటలు. నేను ఎప్పుడంటే 86లో నాకు అంతా కొడితే 12-13 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నేను బట్టలు గుట్ట నేర్చుకుంటున్నాను, మిషన్ గుట్ట నేర్చుకున్నప్పుడు అన్నలంటే తెలియదు ఎవరికి. అప్పుడు కుల ఫీలింగ్ కూడా బాగా. ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళ ఇంటికి పోతే నీళ్ళు జల్లుకోవడం, దూరంగా ఉండడము. అప్పుడు భూస్వాములు పెత్తందారులు వాళ్ళ అరాచకాలు అవన్నీ ఉండేటి. మా తాతలు కూడా దొరల ముంగట చెప్పులు వేసుకొని నడవకపోయేవాళ్ళు అన్నట్టు. అక్కంచెలు వస్తురంటే పక్క కూర్చొని చెప్పులాడిడిచి చేతులు కట్టుకొని కూర్చుండేవాళ్ళు అన్నట్టు ఒక పక్కకు. అంటే నేను నా చిన్నతనం నుండి అట్లాంటి సిచ్యువేషన్ చూసిన నేను. అట్లాంటి జరుగుతూ ఉన్నాయి. ఆ తరుణంలో 86లో స్వర్ణలత అని ఒక అమ్మాయిని గ్యాస్ను వచ్చి చంపారు. దానికి అప్పుడు ఈ సిపిఎంఎల్ పార్టీ అప్పుడు వీళ్ళు అంటే ఉన్నారు అన్నలు, కానీ ఎన్నో గుట్టలకు ఉంటారట, ఎన్నో ఉంటారట అని తెలుసు, మాకంత పెద్దగా తెలియదు. అయితే అప్పుడు లోపలే అందరు పోయి కలిసి వచ్చేవాళ్ళు అన్నట్టుగా. అది కూడా మారుమూల ప్రాంతం, అటు సిరిసిల్ల అవతల కోనరాపేట, నిజామాబాదు అటు సైడు, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిరిసిల్ల ఏరియా అటు సైడు ఉండేవాళ్ళంటగా. నూకలమర్రి అంటే చాలా అది ఉద్యమానికి ఒక పోరాటాల గడ్డ, ఊపిరి పోసినటువంటి గడ్డ అది నూకలమర్రి కానీ, ఈ సిరిసిల్ల ఏరియా, సరసనపల్లి కానీ, గర్జనపల్లి కానీ, అటు సనుగుల అవన్నీ పదిరే
రాజన్నపేట అనేక గ్రామాలలో ప్రతి గడపలో ఒకరు వేయండి అన్నట్టుగా ఉద్యమంలకు. అటువంటి సిచ్యువేషన్ అంత నిర్బంధం కూడా ఉన్నది. దాంతోపాటు ఇవన్నీ ఉన్నప్పుడు నూకల మరిలో మాకు చుట్టాలు ఉంటారు. మా పెద్దమ్మ వాళ్ళ కూతుర్నిచ్చినాం. ఇక పోతుంటాం వస్తుంటాం కదా. ఇట్లా చాలా అరాచకాలు జరిగితే మనకి ఏం తెలుసు, చిన్నపిల్లం, మన క్యాస్ట్ వేరు. అప్పటికి మనం ఇంకోళ్ళ దగ్గరికి పోయి మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు పోయినప్పుడు పాటలు నైట్ అప్పుడు అందరూ దుబాయ్ అటు ఇటు వెళ్ళేవాళ్ళు కదా. టేప్ రికార్డులలో క్యాసెట్లు వేసుకొని ఇందురు అన్నట్టుగా పాటలు. నేను అప్పుడు మొదటిసారి విన్న పాటలు విన్నప్పుడు ఆడ ఉంటే ఒకరోజు నైట్లో వచ్చిర్రు అన్నట్టు గడికి. వీళ్ళు ఎందుకు వచ్చిర్రు ఏంది అని అన్నప్పుడు అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆ పాటలు వినే వాళ్ళం, వీళ్ళు ఎందుకు వచ్చిర్రు అని చెప్పి నేను అడిగిన అన్నట్టుగా మా వాళ్ళను అడిగితే వాళ్ళు మన కోసమే, పేదోళ్ళ కోసమే వాళ్ళు తుపాకులు పట్టుకొని వస్తారు, ఈడ దొరలు, భూస్వాములు, పెత్తందారులు, ఎవిటి చాకిర్లు, వాకిలు ఉడుసుడు, వాళ్ళ పొలాలు దున్నుడు, భూములు దున్నుడు, వాళ్ళకే దున్ని పోసుడు, ఇట్లాంటివి ఉండు కదా. మన కోసమే న్యాయం చేయడానికి వచ్చిర్రు అది ఇది అన్నప్పుడు ఓన్లీ నేను పాటలే విన్నా. పాటలు విన్నప్పుడు నాకు ఆ పాటలకు విన్నప్పుడు నాకు అనిపించింది, అబ్బా నేను కూడా ఇట్లాంటి పాటలు పాడితే మంచిగా ఉండు అని అనిపించింది. ఏ పాట అప్పుడు మీరు విన్నది ఫస్ట్? నేను ఫస్ట్ విన్న పాట విమలక్క వాడిన పాట అది. ఒక్కసారి అక్క. ఎన్నెలా ఎవరిల్లో ఈ రాజా, ఎన్నెలా ఎవరిల్లో ఈ రాజా, ఎర్ర మబ్బుల్లో ఎన్నెలా ఎవరిల్లో ఈ రాజా, చీకటి ఈ పేద బతుకుల్లో, చీకటి ఈ పేద బతుకుల్లో, సూర్య కిరణాలో చీకటి ఈ పేద బతుకుల్లో. ఈ పాట విన్నా అన్నట్టు. ఇట్లా పాటలు విన్నప్పుడు అనిపించింది. అదొక పాట మన రామారావు అన్న పాడిండు అప్పుడు. ఇంకా గర్జన వాడిండు, చిన్న పిల్లాడు గర్జన, అమరుడా ఓ అమరుడు అన్నయ్య అనే పాట వాడిండు అప్పుడు. అయితే ఈ పాటలన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది, అబ్బా నేను కూడా పాడితే మంచిగా, మరి వీళ్ళకి నేను ఎట్లా కలవాలి, వీళ్ళు నాకు ఎట్లా దొరకాలి అని అనుకున్నా. అనుకునేసరికి నేను వాళ్ళ ఆలోచనలోనే ఉన్నా. నేను మనకు కలుతారా అని అడిగితే మాకని అడిగితే అట్లా కలవరు, ఇట్లా నమ్మరు, అది నీకు ఎందుకు ఆలోచన వస్తుందని అన్నది అన్నట్టుగా. సపరేట్గా మన ఇంటికి వచ్చేసిన అయిపోయింది. అయిపోయినాక తర్వాత అన్నలల్లో పోవడానికి చాలా పెద్ద కారణం ఉంది. నేను మా సార్ నాయంబడి పడ్డాడు అన్నట్టుగా. మా ఊరు ఇద్దరిది ఒకటే ఊరు. అయితే పడ్డప్పుడు వాళ్ళు గౌడ్స్, ఏజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది అన్నట్టుగా. మా ఆయన చాలా పెద్దోడు నాకంటే. అయితే మరి నన్ను ఇట్లా ఎంబడి వాడుకొని వదిలేస్తే, చిచ్చర పిడుగు నేను వాడుకొని వదిలేస్తే మళ్ళీ ఎట్లా నా ఎంబడి పడ్డాడు. మళ్ళీ అందరినీ కొంచెం ఊర్లో కేసులు కొట్టుడు అది ఇది కొంచెం ఉండే ఆయనకు. ఇవన్నీ ఎందుకు అంటే మా నాన్న ఒకరోజు నన్ను గమనించిండు. మా నాన్న మా అమ్మ ఏమన్నారంటే, మా నాన్న సైలెంట్గా ఉండి ఒకరోజు అన్నాడు, నా బిడ్డకు నాగుంబా వెంబడి పడ్డది, అది కరవక ఇక మానది కావచ్చు అనుకుంటా ఏడుతాండు. నాకు అర్థమైతలేదు. ఏడ్చిండట అమ్మతో చెప్పుకుంటా. ఈయనను కూడా ఎదిరించేంత అది లేదు. సరే అనుకొని ఇట్లనే ఎంబడి పడితే నాకేమనిపించిందంటే, ఒకరోజు దొంగతనాన నన్ను తీసుకుపోయి యాదగిరిగుట్టన పెళ్లి చేసుకున్నాడు, కార్లో తీసుకుపోయి. ఇదంతా బొమ్మలాట అనుకొని నా గమ్యం ఏంది, నేను ఎక్కడికి చేరుకోవాలి, నేను ఎటు వెళ్ళాలి, నేను ఇక్కడ తప్పించుకోవాలంటే నేను ఎటు వెళ్ళాలని చెప్పి అన్నగాళ్ళ పార్టీలో ఒకసారి పోయి అక్కడ ఎక్కడికైతే వచ్చిరో ఆ ఇంటికి పోయినా, కిష్టంపేట. అక్కడికి పోతే అక్కడ కలిసిండు. ఆ రోజు అనుకోకుండా కలిసిండు భూపతి రెడ్డి, ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే పెద్ద నాయకుడు, అండర్ గ్రౌండ్ జోనల్ కమిటీ నాయకుడు ఆయన. అనుకోకుండా ఒక ఇంట్లో షెల్టర్, ఒక ఇంట్లో కలిసిండు. వాళ్ళ ఇంటికాడ పోయి కలితే ఇట్లా నేను పని చేస్తా వస్తా అని చెప్పిన అన్నట్టుగా చెప్తే ఏమన్నాడు, నన్ను చూసి మాది వాళ్ళు అనుకోలే నన్ను. అమ్మ మీ డాడీ ఏం చేస్తాడు, మీరు రెడ్డిసా అని అడిగాడు. కాదన్న మేము ఎస్సీలేమే అని చెప్పిన. తను నమ్ముతలేడు నన్ను అసలే. అంటే మా అమ్మ నాన్న కూలి పని చేసి కూడా మమ్మల్ని అందరినీ చదివిపించారు. మేము ఆ రోజులలో మాకు బలంగిరి ఇల్లు ఉన్నది, మా తాత మంచిగా ఉన్నాడు, మంచిగా ఇల్లు కట్టించిండు. మా అమ్మకు మా నాన్న ఇల్లుటం పోయిండు అన్నట్టుగా. మా వాళ్ళు ఏంటంటే కొంచెం మా అమ్మ కూడా మంచి కుటుంబంలో పుట్టింది, సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది మా అమ్మ కూడా. ఇక మమ్మల్ని ఆ రోజులలో అందరూ పిల్లలు మా దంటోళ్ళు 50 ఏళ్ళ కింద
ఉట్టియే సింపుల్గా అవి పేలికలు కట్టుకునేవాళ్ళు. మా నాన్న బాంబాయి పోయి మాకు గౌన్లు తీసుకొచ్చు, ప్లాస్టిక్ సైండిల్ ఉండప్పుడు ఓకే. సైండిల్ పట్టుకొచ్చు. ఇక మేము అంటే ఇంట్లో మాకు కరెక్ట్గా ఫుడ్ కరెక్ట్గా గడక అనేది మా జీవితంలో తెలియదు. మా వాళ్ళు మాకు పెట్టలే, చిన్నప్పటి నుండి గడక పెట్టలే. ఫుల్ కష్టపడి మాకు అన్నమే పెట్టిర్రు, మమ్మల్ని చదివించారు. పక్క వాళ్ళంతా ఏలన చేసిర్రు. సిస్టర్ అమ్మల చేస్తాడు ఆయనే, శాంతవ్వ బాగా చదివిస్తుంది, భూమ ఏంది కూలి పని చేసుకుంటాలని చదివిస్తారు అని ఎంతమంది ఏలన చేసినా మా వాళ్ళు చదివించారు. నేను ఒక్కదాన్నే బాగా చదువుకోలేదు. చెల్లె ఇప్పుడు అడిషనల్ డిఆర్ఓ, ఓకే. చెల్లె మెదక్ జిల్లా, తమ్ముడు కారోబారి గ్రామ పంచాయతీలో, చిన్న తమ్ముడు ఆర్టిస్ట్ మంచి ఇవన్నీ చేస్తాడు, హైదరాబాద్లో ఉంటాడు, సింగర్ కూడా తమ్ముడు. అయితే ప్రస్తుతం ఏంటంటే ఇక నేను అట్లా పోవడం జరిగింది అన్నట్టుగా. అంటే ఈయన నుంచి తప్పించుకొని పోయినా నేను, తప్పించుకొని పోయినా. ఆయనకు నాకు సెట్ కదని పోయినా. ఓకే. ఒక 6 నెలల తర్వాత నా జాడ పట్టుకొని వచ్చిండు. ఆడ కూడా ఒక 3 ఏళ్ళు తనేవోలో నేనేవోలో అన్నట్టుగా ఉన్నా. ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఉన్నా. అయితే అక్కడ సిరిసిల్లలో ఏం జరిగిందంటే ఒక 5 సంవత్సరాల అమ్మాయిని ఒక 20 సంవత్సరాల లక్ష్మణ్ అని అమ్మాయిని రేప్ చేసిండు. ఇసుకలు ఆడుకునే పిల్లని ఎత్తుకపోయి రేప్ చేసిండు. చేస్తే అప్పుడు మాకు లీగల్ సంఘాలు ఉన్నాయి అన్నట్టుగా సిరిసిల్లలో, ఈ బీడి కార్మిక సంఘాలు, పీడిఎస్, ఈ రంగం ఇవన్నీ ఉన్నాయి అన్నట్టుగా. అయితే మేము అక్కడ ఆఫీస్ పెట్టుకొని ఉందాం అన్నట్టుగా సైలెంట్గా, మొత్తం అండర్ గ్రౌండ్ ఉండు అన్నీ ఉండు. అయితే అప్పుడు చాలామంది ఇప్పుడు గొట్టె రుక్మిణి అని ఉంటుంది, మేమంతా కలిసి చాలామంది మీ లేడీస్ కలిసి వాళ్ళ దగ్గరికి పోయి గుండు గీకిచ్చి సున్నంబుర్లు పొడిచి మొత్తం సిరిసిల్ల బస్ స్టాండ్లో ఊరేగింపు తీస్తున్నాం. మనకి చెప్పుల దండలేసి తీసేటప్పటికి ఆ తొక్కిసలాట అయింది, భారీ లాఠీ చార్జ్ జరిగింది. జరిగినప్పుడు ఆ తొక్కిసలాటలో నాకు తలకు బాగా గాయమైంది, దెబ్బ తగిలింది. తగిలినప్పుడు అప్పుడు మా వారేం చేసిరంటే నా దగ్గరికి వచ్చి నాకు సేవలు చేసిండు అన్నట్టుగా. సేవలు చేస్తే మాతోనున్న మా కొలిక్కి ఏం చేసిరంటే, మా వాళ్ళు ఉంటారు కదా మాతోటి కామ్రేడ్స్, ఆమెకి ఎందుకు చేయాలి, ఆమెను ఎందుకు చూసుకోవాలని కొంచెం అలిగేషన్ చేసిరు అన్నట్టుగా. చేస్తే మా అండర్గ్రౌండ్ నాయకుడు ఆయన భూపతి రెడ్డి అన్నాడు, అంటే అందరిది గీళ్ళది గీ ఊరు గీళ్ళది గీ పేరు అని అడ్రస్లు తెలియదు, ఎవరిది తెలియదు అక్కడ. నువ్వేం చెల్లొచ్చినావో అది నీకే తెలుసు, లోపల పెద్ద నాయకునికే తెలుసు, నీదేం దొప్పుటూరుతాం. బయట వాళ్ళకి ఎవరికి ఒకరికి అడ్రస్ తెలియదు అన్నట్టుగా. అప్పుడు అన్న చెప్పిండు అన్నట్టుగా వాళ్ళిద్దరిది ఒకటే ఊరు, అందుకే మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నాం భార్య భర్తలం అని కూడా ఎవరికి చెప్పలే, లోపల ఎవరికి తెలియదు. అయితే ఇక వాళ్ళది ఇద్దరిది ఒకటే ఊరు అని చెప్పారు అన్నట్టుగా. చెప్పినాక తర్వాత ఇక మా ఆయన అట్లా బాగా 3 నెలలు మాట్లాడద్దు, ఈమె తలకు బాగా దెబ్బ తగిలింది. 3 ఏళ్ళు మాట్లాడద్దు అన్నప్పుడు దగ్గరుండని సేవలు చేసిండు. ఆయనకు ఒక అమ్మాయిని చూసిర్రు పెళ్లి చేద్దామని. అలా కూడా పెళ్లిళ్ళు చేస్తారు మామూలుగా. మా ఆయన బీకామ్ ఎల్ఎల్బీ చేసిండు, అందులో కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. ఆయనకు ఒక హైదరాబాద్లో ఒక అమ్మాయిని చూస్తే మీరు అందరు అప్పుడప్పుడు అట్టిగా ఆమెను అనుమానించారు, చేస్తే వాణినే చేసుకుంటా లేకపోతే లేదు అని అన్నాడు ఈయన. నాకు మనసులో ఏముందంటే నేను ఇంట్లోనే సత్యాన్ని పోతా కానీ నాకు లగ్గం వద్దని నాకున్నది, నాకు మళ్ళీ పెళ్ళొద్దు, నాకు ఈయనద్దు అని నాకున్నది. నేను చేసి ఫస్ట్ ఎట్లా నచ్చిరు మరి? నచ్చలే, నన్ను దొంగతనాన్ని తీసుకుపోయిండు. అసలు తెలియదు, ఏదో బొమ్మల పెళ్ళి అనుకోరుగా. దొంగతనాన్ని తీసుకుపోయి యాదగిరిగుట్ట అప్పుడు ఎంత డెవలప్ ఎక్కడిది, వట్టి సొనికలకి ఇంత దేవుడు ఉండే అప్పుడు, గుండ్ల మధ్యలో ఉండే అప్పుడు. పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. అట్లా ఉండే, అట్లా తీసుకుపోతే నేను దాన్ని నమ్మకం, దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తీసుకోక వెళ్ళిపోయినా నేను. ఇది నాకు సెట్ కాదు, నన్ను ఎవరు చూసిరు పెళ్లి చేసుకోగాని పోయినా అన్నట్టుగా. అట్లా మళ్ళీ అక్కడికి పోయినాక కూడా అదే ఇక 3 సంవత్సరాల దాకా ఇదే జరిగింది. తర్వాత అనుకున్నా అన్నట్టుగా, ఒకవేళ నేను చాలా ఇష్టపడడంతో నేను సుఖపడుతునో లేదో, నేనంటే ఈ ముండ్ల బాట అని తెలుసు, అడుగడుగున అరచేతిలో ప్రాణం పెట్టుకొని ప్రాణాలు పోతాయి అని తెలుసు, ఇంత ముండ్ల బాటలు కూడా నా కోసం వచ్చిండు కదా, నేను ఇష్టపడడంతో మరి సుఖపడుతునో లేదో, నేనంటే ఇంత ఇష్టంగా వచ్చిండు కదా అనేది అప్పుడు నేను అగ్రై మళ్ళీ నాకు పార్టీ పెళ్లి చేసింది. లోపల పెళ్లి జరిగింది. జరిగినాక తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత 1994లో మా పెద్దబాబు జన్మానికి వచ్చిండు. జన్మానికి వచ్చినాక నేను బయటకు వచ్చేసిన. బయటకు వస్తే అప్పుడు బూరుపల్లి గ్రామంలో
నాకు అప్పుడు కోడూరు సత్యనారాయణ గౌడు గ్రంథాలయ చైర్మన్ ఉండే, నాకు ఒక ప్లాట్ ఇచ్చింది గవర్నమెంట్. ఓకే. ప్లాట్ ఇచ్చింది, అప్పుడు మళ్ళీ కట్టుకోవడానికి కూడా వాళ్ళే ఇచ్చింది. అంటే లొంగిపోవడం జరిగింది అప్పుడు. జరిగింది అది ప్లాట్, అందుకే ఇచ్చిరా. బయటకు వచ్చిన ఇక అప్పటి నుండి నేను బయటికి రావడం జరిగింది. అంటే నేను ఉద్యమంలో ఉన్న కాలం అంతా చాలా ఎదుర్కొన్నా, ఒడిదొడుకులు ఎన్నో. అంటే ఒక 2-3 దరిదాపు 2-3 ఎన్కౌంటర్లో నేను బతికి బయటపడ్డా.